ఏదైతే అదానీ వాళ్ళకి డేటా సెంటర్ ఇస్తే ఆ డేటా సెంటర్ ని తాము వినియోగించుకుంటామని గూగుల్ చెప్పడం, అదానీ వాళ్ళకే మాకు ఇస్తామని బెనిఫిట్స్ అని ఇవ్వండి అని చెప్పడం, ఇదంతా నడిచిపోయింది. అదానీకి జగన్ టైంలో ఇచ్చారు, గూగుల్ కి ఇప్పుడు అదానీతో ఒప్పందం ఇప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం దీంతో పాటుగా సుందర్ పిచాయ్ నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి వచ్చి బయట పెట్టినటువంటి అంశం ఏంటంటే $30 మిలియన్ ఖర్చు పెడతారంట ఏఐ సైన్స్ ఇంపాక్ట్ ఛాలెంజ్ కోసం. 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటంలో ట్రైనింగ్ ఇస్తారట, 1 కోటి మంది విద్యార్థులకు కూడా ట్రైనింగ్ ఇస్తారట. దాంతో పాటుగా విశాఖపట్నంలో $15 బిలియన్ టోటల్ గా పెట్టుబడి పెడుతున్నాం, 1000 మెగావాట్ల ఏఐ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అంతర్జాతీయ సబ్సీ కేబుల్ అమెరికా నుండి విశాఖకి డైరెక్ట్ గా సముద్రంలో కేబుల్ వేయబోతున్నాం. ఇది అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు, ఏఐ కటింగ్ ఎడ్జ్ ప్రయోజనాలు భారత్లోని ప్రజలు వ్యాపారాలకు అందుతాయని ప్రకటించారు. ఆర్టిఫిషియల్ శిక్షణ పెట్టుబడి భారీగా పెడతామని చెప్పారు. భారతదేశం ఏఐతో అసాధారణంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం నాకుంది. మేము అందులో భాగస్వాములు కావాలనుకుంటున్నాం. ఏఐ అనేది జీవితంలో అతి పెద్దదైనటువంటి మార్పు కాబోతుంది ప్రపంచం మొత్తానికి కూడా. భారత్ లాంటి దేశాలకి కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం దీనివల్ల ఉంటుంది. ఆరోగ్యం, విద్య, వాతావరణ రంగాల్లో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవడం కూడా ఏఐతోనే సాధ్యమవుతుంది. భారతదేశంలో ఏఐ ఎనేబుల్డ్ వాయిస్, విజువల్ సెర్చ్ ఎక్కువగా వినియోగించడం నేను గుర్తించాను. అమెరికా, భారత్ మధ్య ఏఐ కనెక్టివిటీ కొత్త సబ్సీ కేబుల్ ఏర్పాటుతో మెరుగవుతుందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ట్రైనింగ్ వచ్చేటప్పటికి విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, కర్మయోగి భారత్ భాగస్వామ్యంతో 18 భాషల్లో 800 జిల్లాల్లోని 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకి ఏఐలో శిక్షణ ఇస్తామని చెప్పారు. అటల్ టింకరింగ్ ల్యాబులకి జనరేటివ్ ఏఐ ద్వారా 10,000కు పైగా పాఠశాలను 1.1 కోట్ల మంది అంటే 1,10,00,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వబోతున్నామని కూడా ప్రకటించారు.